తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజుల పాటు తీరొక్క పూలతో కొనసాగి అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు బతుకమ్మ ఆటలతో పాటలతో ఆడపడుచులు సందడి చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ పల్లెలు పట్టణాల్లో బతుకమ్మ జోష్ ప్రారంభమైంది. తెలంగాణ అంతటా గ్రామాల్లో సంబరంగా చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. వానాకాలం వెళ్లే ముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లె పడుతులతో ఇటు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులు, నిండుగా ఉన్న కుంటలు, ఆ పైన గట్ల మీద పూసే విండి జిలుగుల కునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుంటాయి. పూరి గుడిసెల మీద, పందిరి మీద, పొదల మీద, పెరట్లోను విరబూసిన బీరపూలు, గుమ్మడి పూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. ఇంద్రధనస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి పొలంగట్లు. పూలు కోసుకురావడం ఒక్కటే మగవారి వంతు. ఇక తరువాత హడావుడి అంతా ఆడవాళ్లదే. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే బతుకమ్మ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న విశ్వాసం ఈనాటికి తెలంగాణలో ఉంది. తెలంగాణ సంస్కృతికి వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ 9 రోజుల పండుగ మహాలయ పక్ష అమావాస్యతో ఆరంభమవుతుంది. కొన్ని చోట్ల పితృ అమావాస్య రోజు మట్టితో చేసిన బోడెమ్మలను సాగనంపి ఆ తెల్లవారి నుంచి ప్రతిరోజు సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడుతారు, పాడతారు. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి. అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు ఆడపిల్లలకు సంబంధించిన అనేక విషయాల మీదే ఉంటాయి. ధనిక పేద అనే భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఆడుకుని పాడుకునే ఒక అద్భుతమైన పండుగ. నేటి నుంచి ప్రారంభమైన ఈ బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు వైభవంగా సాగి అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.